సెవెంత్ వీక్ మన బిగ్ బాస్ హౌస్లో కొత్తగా మామూలుగా స్టార్ట్ అవ్వలేదు మామ. ఎవరైనా జనరల్గా దీపావళి క్రాకర్స్తో పేల్స్తారు, బట్ బిగ్ బాస్ హౌస్లో కదా బెలూన్స్తో క్రాకర్స్ రూపంలో పేల్చారనమాట. ఆ టాస్క్ అనేది అయితే కనుక ఎవరు ఎంచుకోవాలి ఏంటంటే ఇమాన్యుయల్ కను ఆయిషాకి ఇవ్వడం జరిగింది మామ. వాళ్ళు బెలూన్స్ పేలుస్తుంటే ఏంట్రా బాబు దీపావళి బయట స్టార్ట్ అయిపోయిందా, బిగ్ బాస్ హౌస్లో కూడా స్టార్ట్ అయిపోయింది కదా అని మంచి కరెక్ట్గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ అయితే కనుక నేనైతే అనుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే కనుక జనరల్గా మన దీపావళి 1 2 3 డేస్ జనరల్గా చేసుకుంటాం మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా. బిగ్ బాస్ హౌస్లో ప్రోమో 1 ప్రోమో 2 ప్రోమో 3 డే 1 దీపావళి చూపించారు మామ. అదే ఇక్కడ ఏంటంటే కనుక సూపర్ ట్విస్ట్గా నిలిచింది అనమాట. మామూలుగా లేదురా బాబు అనిపించింది అనమాట. అసలు ప్రోమో చూసిన తర్వాత నాకైతే కనుక పిచ్చుకులు ఎగిరిపోయినాయి మామ. ఏమన్నా టాస్క్లో ఎవరెవరికి గొడవ పడకూడదు అలాగే పడిగింది. చీట్స్ ఎవరైతే రాకూడదో వాళ్ళకి వచ్చినాయి. ఇమాన్యుయల్కి 5 చీట్స్ వచ్చినాయి, ఆయిషాకి అయితే కనుక 2 చీట్స్ వచ్చినాయి. దాంట్లో ఒకటి డైరెక్ట్ నామినేషన్ ఉంది. అక్కడ డైరెక్ట్ నామినేషన్స్ ప్రోమో 1లో అయితే కనుక మామ చీట్ చింగిపోయింది మామ. రమ్యకు దాని తర్వాత రీతు చౌదరి కన్నా ఆయిషాకి అయితే గొడవైన విధానం మామూలుగా లేదు. మైండ్ బ్లోయింగ్. పుష్ప వంకాయ బాబు పేలింద్రా బాబు వాళ్ళిద్దరు మధ్యలో అనిపించింది నాకైతే కనుక. ఏం జరిగిందో ఏంటో డీటెయిల్గా చెప్తాను చూడండి. అసలు స్క్రిప్ట్ అయితే కనుక బిగ్ బాస్ మామూలుగా ప్లాన్ చేయలేదు మామ. ప్రోమో చూసిన దాని ప్రకారంగా నేనైతే కనుక ఫస్ట్ సుమన్ అన్నకి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎపిసోడ్ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను, సుమన్ అన్నకి గౌరవ్ని నుంచోబెట్టి ఇద్దరు రెడ్ గ్రీన్ బాక్స్లో వాళ్ళు తీసుకుని అంటారు. సుమన్ అన్న రెడ్ తీసుకుంటారు. తన ఏంటంటే నామినేషన్స్లో లేనట్టుగా, గౌరవ్ ఏంటంటే నామినేషన్స్లో ఉంటాడు, బట్ తన ఏంటంటే సేవ్ పర్ ఒక అతన్ని సేవ్ చేయొచ్చు నామినేషన్స్లో ఉన్న వాళ్ళని చెప్తారనమాట. అతను సెల్ఫ్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా సేవ్ చేయవచ్చా, తనని తాను సేవ్ చేసుకోవాలని ట్విస్ట్ అనమాట. అవసరాన్ని బట్టి చెప్తానని చెప్పి నాకు మన బిగ్ బాస్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు నేను ప్రోమోలో ఏం జరిగిందో ఏంటో డీటెయిల్గా చెప్తాను మామ. చెప్పే ముందు ఖచ్చితంగా నువ్వు లైక్ కొట్టు మామ. నా ఛానల్ని నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. దట్టు ఏంటంటే లైక్ చేయకుండా వీడియో చూడండి మామ. బట్ చెప్తున్నాను కదా గొంతు చించుకుని ఒక్క లైక్ కొట్టు మామ, చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ టప్ అని కొట్టేసేయండి. వీడియోకి వెళ్ళిపోదాం. డే 1 ప్రోమో ఇమాన్యుయల్ ఆయిషాకి అయితే కనుక టాస్కే మామ. వాళ్ళ నామినేషన్ సీన్స్లో కానీ వీళ్ళకి వచ్చిన తిప్పలు మామూలుగా లేవన్నమాట. ఇమాన్యుయల్ ఆయిషా టప 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 బెలూన్స్ అయితే కనుక బ్లాస్ట్ చేస్తూ ఉంటారు లోపల. అయితే కనుక ఫుల్ అసలు క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది అనమాట. ఏంటి పేరుస్తున్నా, ఏం చీట్స్ వస్తాయి దాంట్లో ఏంటంటే యాక్చువల్లీ నామినేషన్స్లో ఉండాల్సిన వాళ్ళ పేర్లే దాంట్లో ఉంటాయని చెప్పి ఇక్కడ ట్విస్ట్ ఉంది మామ. ఇక్కడ చీట్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇమాన్యుయల్కి మొత్తం 2 వచ్చినాయి. 2 చీట్స్ ఏమో 2 నామినేట్లో ఉంది. ఇంకా 3 చీట్స్లో ఏమో సింగిల్ నామినేషన్ ఉందన్నమాట. సో ఆయిషాకి వచ్చేసి నామినేట్ 1 2 చీట్స్ వచ్చినాయి అనమాట. డైరెక్ట్ నామినేషన్ ఒకటి వచ్చిందనమాట. సో ఇక్కడ ఇమాన్యుయల్ ఎవరిని డైరెక్ట్గా 5 మెంబర్స్ని నామినేట్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ ఉంది మీద. బట్ యాజ్ పర్ ప్రోమో అయితే కనుక ఇమాన్యుయల్ కళ్యాణ్కి చీట్ ఇచ్చాడు, రమ్యకి, రీతుకి, తనుజాకి, సంజన గారికి ఇవ్వడం జరిగింది. సంజనాకి అయితే కనుక ఆయిషాకి ఇస్తుంది. ఆయిషా అయితే కనుక డైరెక్ట్ నామినేషన్ అయితే కనుక రీతు చౌదరికి ఇస్తే వాళ్ళిద్దరూ మామూలుగా గొడవ వేసుకోరు, డైరెక్ట్గా అడిగేస్తా. అయితే ఆయిషా అడిగేస్తా అన్నట్టు ఆల్రెడీ మొన్న అంట్ల దగ్గర అయిన గొడవకే మనసులో పెట్టుకున్న ఆయిషా ఆ రోజు పూర్తిగా ఇవ్వకుండా సగం వరకే ఇచ్చేసి నా టైం నామినేషన్స్లో వస్తుంది, నేను అప్పుడు ప్రూవ్ చేసుకుంటా, నీ అంతు అప్పుడు చూస్తా అని గుర్తు పెట్టుకున్న ఆయిషా ఈరోజు నామినేషన్స్లో పూర్తిగా కడిగేసిందన్న రీతిలో ఉందబ్బా నామినేషన్ ప్రోమో అయితే కనుక. ఇలా కొట్టేసింది మావా. మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ప్రోమో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నేను మీకు చెప్పింది అయితే కనుక. సో నువ్వు హౌస్కి ఎందుకు వచ్చావని చెప్పి ఆయిషా రీతు చౌదరిని అడిగితే నువ్వేంటి లవ్ చేయడానికి, ఆ ప్రేమ రామాయణాలను నడపడానికి వచ్చావా అని చెప్తే నేను చెప్పాను నీకు హౌస్కి దీనికి వచ్చావని చెప్పి రీతు చౌదరి కూడా గట్టిగానే ఫైట్ చేస్తుంది. బట్ నామినేషన్స్ చేసే విధానంలో ఓల్డ్ అంటే జరిగిపోయిందంతా దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి, అంటే పోస్ట్ వీక్ కాకుండా ప్రజెంట్ వీక్ ఎలా ఉందో ఏంటో దాన్ని బట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా యొక్క పాయింట్ అనమాట మావా. సో బట్ ఇక్కడ ఏంటి కనుక లవ్ కోసమే వచ్చావు అంటున్న ఆయిషా సూపర్ ఫైట్ అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో మామూలు ఫైట్ నడవలేదనమాట. ఒక రేంజ్లో ఇద్దరైతే కనుక కొట్టేసుకుంటారా బాబు అన్న రీతిలో వెళ్ళిపోయింది మావా. తనుజ రీతు చౌదరి నేను అనుకోవడం ఏమైనా మాట్లాడిందా లేదో, అంటే ఎందుకంటే నామినేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఏం మాట్లాడిందో ఏంటో దాని గురించి ఆ నామినేషన్స్ ప్రాసెస్ గురించి కూడా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను మామ. దాంట్లో
క్లియర్ కట్గా ఇచ్చేసుకుంటా మాట్లాడుతాం ఎవరేం మాట్లాడుకున్నారు ఏంటి అని చెప్పి. సో ప్రోమో టూలో అయితే కనుక బేసిక్గా చెప్తాను చూడండి ఎవరెవరికి పడిందో. దివ్యాకి, సాయి శ్రీనివాస్కి పడింది, రీతుకి, దాని తర్వాత రాముకి పడింది, తనూజాకి, రమ్యకి పడింది మామ. అసలు ఈ 6 పీపుల్స్ 3 కపుల్స్లా కొట్టుకున్నారు మామ. డి అంటే డియా అన్న రీతిలో జరిగింది మామ. చూడండి ఎవరేం పాయింట్స్ గురించి మాట్లాడారో ఏంటో నేను డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు. దివ్య అయితే కనుక సాయి శ్రీనివాస్ని నామినేట్ చేస్తుంది. సాయి శ్రీనివాస్ మంచి పాయింటే మాట్లాడాడు, నిజంగానే మాట్లాడాడు రా బాబు అని అనుకున్నాడు. ఎందుకంటే కనుక ఇలా అంటాడు సాయి శ్రీనివాస్ దివ్యతో, మీరు వచ్చిన డే 1 నుంచి బర్నీ గారిని లైన్లో నుంచి పెట్టి ఆయన ఫస్ట్ పొజిషన్లో పెట్టారు. ఆయన ఫస్ట్ పొజిషన్ నుంచి గ్రాఫ్ పడిపోవడానికి కారణం మీరే అని చెప్పి సాయి శ్రీరామ్ అయితే కరెక్ట్గా చెప్తాడు. బట్ మనం ఒక వీడియోలో కూడా చెప్పాం ఇదంతా గ్రాఫ్ పడిపోవడానికి దివ్య నిఖిత గారే కారణం అని చెప్పి. తను కరెక్ట్గా పాయింట్ అనాలిసిస్ చేసుకొని ఒక ప్రీ ప్లాన్తో వచ్చి బర్నీ గారితో దెబ్బ కొట్టింది. బాండింగ్కి దగ్గర అవుతున్నాడు ఈయన మనకు కరెక్ట్ బాబు అని చెప్పి నరకడం కాదు, ఇక్కడ ఏంటంటే కనుక ఆ గ్రాఫ్ పైలో నుంచి ఏదైతే ఉందో లోకి వచ్చే చేసిందనమాట. సో దెబ్బకి ధనేమని బర్నీ గారు అయితే కనుక గ్రాఫ్ లెవెల్లో పడిపోయారు మామ. సో అదొక పాయింట్ మాట్లాడతాను అనమాట. ఇంకో చూడండి ఏం మాట్లాడుతుందో. సాయి అంటాడు మీ వల్లనే బర్నీ గారు వెళ్ళిపోయారు. సాయి ఫుల్ ఫైర్గా మాట్లాడతాడు మామ. అసలు ఏంట్రా బాబు మనోడు ఎంత ఫైర్ ఉందని చెప్పి నాకైతే కనుక అనిపించింది. దివ్య అంటది ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు మీరు అని చెప్పి మనోడు అంటాడు అనమాట సాయి శ్రీనివాస్. మీరు ఫ్యామిలీ గేమ్లీ అనక అది ఇది అనక ఎవరు ఫ్యామిలీని మెయింటైన్ చేశారంటే మీరే ఫ్యామిలీని మెయింటైన్ చేశారని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ యొక్క ఫైట్ మామూలుగా జరగదనమాట. దివ్య నిఖిత గారు కూడా గట్టిగానే మాట్లాడారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీని తర్వాత రాము అండ్ రీతు చౌదరి గారు అనమాట. ఇక్కడ చూడండి రీతు అంటది నువ్వు అసలు నాకు హౌస్లోనే కనిపించలేదు, వెళ్ళి కళ్ళ చెకప్ చేయించుకో. ఇలా నెగ్లిజెన్సీగా మాట్లాడితే చూసే వాళ్ళకు కూడా వీడికి మైండ్ ఉందా దొబ్బిందా రా బాబు అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఆవిడ నా కళ్ళకే కనిపించట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అసలు ఆట అంత ఆడట్లేదని చెప్పి దాని అర్థం. తను మనోడు ఏంటంటే కనుక వేరేలా తీసుకొని అలా నామినేషన్స్ సీరియస్గా జరుగుతుంటే ఫన్నీ కామెడీ జోక్స్ చేయడం నాకైతే నచ్చలేదు మావ. అదైతే కనుక 100%. మీకు ఎవరికైనా నచ్చలేదు నిజంగా జెన్యూన్ అనిపిస్తే కనుక కామెంట్ రూపంలో ఎస్ నిజంగా అది అనిపించిందని చెప్పండి. రీతు ఇలా అంటదనమాట, నీకెవరు లేరు ఇలా అంటదనమాట రీతు. నీకెవరు లేరు అని అనుకుంటున్నావు, నువ్వు ఇలా పక్కకి వెళ్ళిపోతున్నావు, కార్నర్ అయిపోయావు నువ్వు. దాని తర్వాత ఒక్కడివే ఒక్కడినే నేను చేసేసారని నువ్వు అనుకుంటున్నావు, దాంట్లో నుంచి బయటికి రా అని చెప్తాను అనమాట. రాము ప్రూఫ్ ఉందా నువ్వు చూసావా నేను ఒక్కడనే ఉంటున్నాడని నీకు తెలుసా, ప్రూఫ్ ఏమైనా చూసావంటే రాము మళ్ళీ అంటాడు అనమాట. నేను నిజంగా అలా ఉండేటట్టు అయితే కనుక నేను కెప్టెన్ అయ్యేవాడిని కాదు, నా ప్లేస్ బోర్డులో ఉండేది కాదు, 4th పొజిషన్లో అంటాడు రాము. రీతు చదువు ఉంటుంది ఏ సపోర్ట్ లేకుండా నువ్వు కెప్టెన్ అయ్యావా, బర్నీ గారు సపోర్ట్ లేకుండా నువ్వు కెప్టెన్ అయ్యావా, బర్నీ గారు సపోర్ట్ లేకుండా నువ్వు 4th వీక్లో అలా ఆడావా, బర్నీ గారికి ఎంత ఫేవర్గా ఉన్నావు బర్నీసారికి నువ్వు అని చెప్పి చెప్తాను అనమాట. అసలు యాక్చువల్లీ బర్నీ గారికి రీతు చౌదరి పడదు, ఆయన వెళ్ళిపోయాక కూడా ఆయనని ఇక్కడ వాడుతున్నారు అనమాట నామినేషన్స్లో. మళ్ళీ రాము అంటాడు నేను ఎవరిని అడగల, అసలు అడిగిన ఆయన హౌస్లో లేడుగా, ఆన్లైన్లో అడిగితే ఏం చెప్తారు, అక్కడ మళ్ళీ మన రీతు చౌదరికి యాంటీగా ఉన్న ఆయేష నన్ను అడగల అంటది అనమాట. వాళ్ళిద్దరు అసలు పడట్లేదు, మళ్ళీ ఇది ఒక నిప్పులో ఇంకా పెట్రోల్ పోసినట్టు అయిపోయింది అనమాట. సో నేను ఎవరిని అడగల అంటాడు రాము. అందరినీ అడుగుతాడు అనమాట, నిన్ను అడిగా అందరినీ అడుగుతాడు అనమాట. సో నాకు సత్తా ఉంది, నేను ప్రూవ్ చేసుకుంటా, నేనేంటో నా గేమ్ ఏంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పాడు. వెళ్ళని కూడా మంచి పాయింట్ పెట్టాడు అనమాట. రమ్య అండ్ తనుజాకి ఫుల్ ఫైర్ వర్డ్స్ అనమాట. మామూలుగా లేదు, ఏంట్రా మా వీళ్ళు బో అన్నట్టుగా ఉందనమాట. ఆవిడ ఏదో అంటది. ఇప్పుడు చూడండి రమ్య ఏమంటుందో నేను డీటెయిల్గా చెప్తాను చూడండి. నువ్వు ముసుగులో ఉన్నావు, మాస్కు తీసేయి, ముసుగులో ఉన్నావు, నువ్వు ఒక డ్రామా క్వీన్, నువ్వు ఒక నాటకాలు వేసే దేవతవి, డ్రామా క్వీన్, నువ్వు ఒక ఫేక్. అసలు ఎన్ని బెదిరిస్తాను చూడండి డైరెక్ట్గా. లాస్ట్ వీక్లో మన డీమాన్ పవన్కి ఎలా చెప్తుందో డీమాన్ పవన్తో కూడా చెప్తుంది, నువ్వు అసలు దేనికి పనికిరావు, నీకు మైండ్ లేదు, అన్నిటికీ అన్నట్టుగా చెప్తుంది సార్. సేమ్ అలాగే అనిపించింది నాకు. కనుక నువ్వు ఒక ఫేక్, దాని తర్వాత నటిస్తావు, నువ్వు ఒక నాటకత్యవి అది ఇది అని చెప్పి చెప్తుంది అనమాట. తనుజ అయితే కనుక, నువ్వు ఏజ్కి తగ్గట్టుగా మాటలు మాట్లాడు, నువ్వు ఏజ్కి తగ్గట్టుగా బిహేవ్ చేయి,
డ్రామా క్వీన్ ఏంటి, సూపర్ క్వీన్ ఏంటి, నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంటాను, నా ఇష్టం అని చెప్పి తనుజ గారు అయితే చెప్తారనమాట. రమ్య, నీ ఏజ్కి పెరగాల్సిన, నీకు ఏజ్ పెరిగిందిలే కానీ నీకు మైండ్ పెరగలేదని చెప్పి రమ్య అయితే కనుక అంటదనమాట. దాని తర్వాత మనుషులకి పంపించడానికి, నువ్వు మంచి మనుషుల్ని పంపించడానికే వచ్చావు, నీ డ్రామాలు వేసి మనుషుల్ని పంపించడానికే వచ్చావు అని చెప్పి చెప్తుంది అనమాట రమ్య అయితే కనుక. తనుజ అంటది దాని తర్వాత, అవునా వచ్చి నా దర్శనం చేసుకో, మామూలు కామెడీ కనిపించడం నాకైతే కనుక, వచ్చి నువ్వు నా దర్శనం చేసుకో, పో అమ్మా వెళ్ళమ్మా పుల్లమ్మ అని చెప్పి అసలు ఈ రేంజ్లో ఫైట్స్ అయితే కనుక దీపావళి రోజున అబ్బా మా ఊరిగా స్టార్ట్ అవ్వలేదు మామ. అబ్బో బాబు, ఏ బాంబులన్నీ ఇక్కడే పేలిపోయినారా బాబు. టాస్కే బాంబులతో టపటపటపట బాంబులు పేలుస్తా మన ఇమాన్యులను ఆయుష గారు స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసిన కానీ వీళ్ళైతే కనుక అవ్వాయి సువ్వాయిలు, వంకాయ బాంబులు, టపాసులు, మతాబులు, గితాబులు, చిచ్చుబుడ్లు అన్నీ వేసేసి ఫుల్ బ్లాస్ట్ అయితే చేశారు మామ. ఇలా వీళ్ళైతే కనుక నామినేషన్స్ని దీపావళి సెలబ్రేషన్లో పెద్ద హైక్స్కి చేశారనమాట. పూర్తి వీడియో చూసి నేను డీటెయిల్గా చెప్తాను మామ. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.